అత్త చెల్లెమ్మ మరోమలు తొక్కబోతుందయ్యా. అత్త చెల్లెమ్మ జంత చేరి కావమ్మా. అమ్మ అత్తమ్మ అమ్మ ఎందుకే చేవమ్మ యాల ఏచేవే అమ్మ అత్తమ్మ అమ్మ అత్తమ్మ ఎందుకమ్మా ఏడుస్తావు అత్తమ్మ? అమ్మ నీవెంత ఏడ్చినా లాభం లేదు. అమ్మ అత్తమ్మ కొడుకు తిరిగి రాడమ్మా. కొడుకు పోయాలని బాధపడుతున్నావు, కానీ నాకు చిన్నతనంలో 5 ఏళ్ల వయసులో పెళ్లి చేశావమ్మా. నేను ఏమి సుఖభోగాలు అనుభవించాను తల్లి, ఏమి సంబరాలు అనుభవించానమ్మా. ఏడవకండమ్మా, ఎవ్వరూ ఏడవకండి, నా తలరాత ఏ విధంగా రాసింది ఆ విధంగా జరుగుతుందమ్మా అని ఎత్తడి ఓదార్చి మీరు మా కట్టెత్తడికి ఓపిక చెప్పి మరి తగిన ఓదార్చి కావమ్మా. ఆడపిల్ల సీతమ్మ ఓపిక చెప్పి కోటి బంధువులని ఓదార్చి కావమ్మా. అందరినీ ఓదార్చిందయ్యా. ఎవరు ఎడవకనమ్మా, ఎందుకు ఏడుస్తారు అని ఓపిక చెప్పి అందరికీ కావమ్మా. చనిపోయిన భర్త దగ్గర చేరి మన భర్త ఏ విధంగా ఉంటాడో ఇంతవరకు మనం ఏ రోజు చూసి ఎరగలేదు. ఈ రోజు ఎన్నో కోరికలతో ఎంతో ఆశలతో చూడవచ్చాము, కానీ నా భర్తగారు చనిపోయి ఉన్నాడే. మా పెద్దండి రామయ్య మా కష్టపడంలో 15 కావిళ్ళు సారపెట్టేవారు. మా తండ్రి 16 కావిళ్ళు సారపెట్టాడు. నా భర్త కోసమే తండ్రిగా ఒక కావిడు మా సారపెట్టాడు. ఆయన ఆరోగ్యం బాగవి ఆయన తెచ్చిన సొమ్ములు ఆయన ధరించుకుని మేము భార్య భర్తలుగా కలిసి తిరిగి చూడాలనుకున్నాను. మా పెద్ద తండ్రి రామయ్య ఎంతో ఆశతో నన్ను సాగనంపాడే, కానీ నా ఆశల మొత్తం నిరాశలైంది. కానీ మనము కూడా ఏ రోజు మన భర్త అంతాన్ని ఎరగలేదు. ఈ రోజు ఆయనకని తెచ్చిన సొమ్ములు మొత్తం ఆయనకి ధరించి ఆయన అంతాన్ని మనం ఒక్క సూర్య కడుదారా చూడాలి అని కావమ్మా. ఒక కావిడ సొమ్ములు విప్పి పెట్టి కావమ్మా తన భర్త గారిని చూచి ఆమె మంచానా నాదులే లేవనెత్తిందా కావమ్మా. ఆమె కుర్చీ వేసి తల్లి పొలుగు ఆమె పండిత స్నానం చేపించనమ్మా. ఆమె పట్టంచ వస్త్రములు కట్టబెట్టిందు. సరిపాగా తలకి కొట్టిందా మరి నారాయణ పైన రోమాల పైన పెట్టిందు. సూర్య హార చంద్ర హార వేసిందా పైన వేసిందో పైన
అట్లా నష్ట కలిగితురా ఈ తాగెత్తేనమ్మా వేళ్ళకి పట్టుకులు చాటులకి ఆదోడి వెండి మా తాడు పట్టిందా నారాయణ పాదాల కైతారు పాదులు తొలగి గోవింద వెండి ప్రేమ కది చేతికి చిందా తిరుమల తిరుచరు పూజగ్ర కొడుకైన శిరస్సుల పట్ట ఎర్రగెండేరియో మల్లెలో ముళ్ళలో ఎగరజలిందా నారాయణ అత్తరు పన్నీరు ఒక చెత్త పట్టులాగా పొందాలి తన భర్త గారికి తెచ్చిన సొమ్ముల మొత్తము తన భర్త గారికి శృంగారించి శ్రీకామమ్మ తన భర్త గారిని చనిపోయిన భర్తను లేవనెత్తి తన పతిరత సత్యంబుతో కుర్చీ మీద కూర్చుండబెట్టి కావమ్మ పన్నీట స్థానంబు జీవించి పట్టంచు వస్త్రములు కట్టి సరిగంచు సరిపాగా తలకి చుట్టి వెళ్ళలేని రవ్వట్టు కోపులేసి సూర్యహారము చంద్రహారము వెడన వేసి పైదంచు రోమాల పైన వేసి తన భర్త గారికి తిరుమల తిరుచూనమనష్టదిద్ది నష్ట కలిగి రాయి కట్టి తాంబూల విడియంబు నోటికి ఇచ్చి కావమ్మ హస్తములకు కడిగాలు తొడగి వేలికి పట్టుకులు అమర్చి ఆడుకుని వెండి మన తాడు మన గచ్చిన భర్త గారికి పాదాలకి పాదుకులు తొడగి వెండి ప్రేమ ఒకటి చేతికి ఇచ్చిన భర్త గారికి తన పతివ్రత సత్యంబుతో శ్రీకామమ్మ భర్త గారికి భూచక్ర